వివేకానంద 163వ జయంతి సందర్భంగా హైదరాబాద్ కేపీహెచ్బీ పరిధిలోని రాజీవ్ సర్కిల్ వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించారు. వేడుకలలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేశ్వరరావు, కేపీహెచ్బీ డివిజన్ సీనియర్ నాయకుడు ప్రీతం రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యువత డ్రగ్స్, మద్యానికి బానిసలు కావద్దని సూచించారు. మంచి జీవితాన్ని పొందడంతో పాటు తల్లిదండ్రుల మాట వింటూ సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు కేపీహెచ్బీ కాలనీలోని ఫోరమాల్ సర్కిల్ వద్ద వాళ్ళకి నివాళులర్పించడం జరిగింది. వారు భారతదేశాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో వాళ్ళు 150 సంవత్సరాల కిందనే వారు అమెరికాకి భారతదేశాన్ని పరిచయం చేశారు. అంటే ఏ రకంగా అంటే మనం ఈరోజు చదువుకుంటాం పుస్తకాల్లో, వారు చికాగోలో ఫస్ట్ స్పీచ్ ఇస్తూ అయితే హిందూ సమ్మేళనం జరిగింది. అక్కడ ఆ సమ్మేళనంలో వీరు వెళ్ళడం జరిగింది ముఖ్య అతిథిగా. ఆ సభలో వారు మాట్లాడుతూ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అన్నారు. అక్కడ వాళ్ళకు ఆ ఒక్క అన్న చెల్లెలు అనడంతోనే మన భారతదేశ సంస్కృతి గురించి చెప్పడం జరిగింది. సో యువతకు స్వామి వివేకానంద స్ఫూర్తి, వారు చెప్పిన విషయాలు ఇప్పటికీ యువత అది నేర్చుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. భారతదేశానికి ఆయుపట్టు, ఎందుకంటే గురు శిష్యుల సంబంధం. స్వామి వివేకానంద వాళ్ళ గురువు చెప్పినట్టే విని ఆయన కానీ తక్కువ వయసులోనే వారు పరమదించారు. వారి ఆశయాలను మనం ముందు తీసుకెళ్లాలి. 163 జయంతి సందర్భంగా, వివేకానంద జయంతి సందర్భంగా ఇక్కడ పూరమాల్ దగ్గర తన ఆశయాలు ఎప్పటికి కూడా అందరూ కూడా మరవకుండా ఇవన్నీ కూడా పిల్లలు కూడా నేర్చుకోవాలి. ఆదర్శంగా తన వివేకానంద తీసుకొని రాబోయే రోజుల్లో మనం కూడా ఇంకా ప్రజలకు కానీ చెప్పడంలో వివేకానంద సేవలు చాలా చిరస్మరణీయం.